మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తుండగా మళ్ళీ క్రమంగా రెక్కలు వచ్చాయని చెప్పుకోవాలి. వరుసగా పెరగడం చూస్తూ ఉన్నాము. మరి దీనికి ఆర్థిక సంక్షోభము, రాజకీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం ఇలా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మరి సేఫ్ గా భావించే బంగారం, వెండి, లోహాల పైన ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో బంగారం, వెండి ధరలు పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి హైదరాబాద్ కి సంబంధించి గత 10 రోజులుగా అంటే మే 10వ తారీఖు నుంచి మే 19వ తారీఖు వరకు చూసుకుంటే 18 క్యారెట్లు, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి ఈరోజు ధర చూసుకుంటే మనము 24 క్యారెట్లు గ్రామ్ వచ్చేసి 15,683 ఉంది. అంటే 3% GST, 470 రూపాయలు కలుపుకుంటే 16,153కి అయితే గ్రామ్ చూపిస్తుంది. ఇంకా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 14,428 ఉంటే 3% GST 433 రూపాయలు యాడ్ చేసుకుంటే 14,861కి రావడం అయితే చూస్తున్నాం. ఒకసారి మనం 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ మే 10వ తారీఖున చూడండి. 18 క్యారెట్లు 11,909 ఉంది. 22 క్యారెట్స్ 14,410, 24 క్యారెట్స్ వచ్చేసి 15,669లో ఉంది. ఇంకా మే 11వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 11,909, 22 క్యారెట్స్ 14,416, 24 క్యారెట్స్ వచ్చేసి 15,669లో ఉంది. ఇక 12వ తారీఖు చూసుకుంటే ఫిగర్ ఇక్కడ మారిపోయింది. 10, 11 తారీఖులో చూసుకుంటే 18 గ్రాములు 11,000లో ఉన్నటువంటి 1 గ్రాము 12వ తారీఖు వచ్చేటప్పటికి 12,000కి అయితే రావడం చూస్తున్నాం. 12వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,054 ఉంది. 22 క్యారెట్స్ 14,591, 24 క్యారెట్స్ 15,860లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 13వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,681, 22 క్యారెట్స్ 15,351, 24 క్యారెట్స్ 16,686లో ఉంది. ఇంకా మే 14వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,646, 22 క్యారెట్స్ 15,308, 24 క్యారెట్స్ వచ్చేసి 16,639లో ఉంది. ఇంకా మే 15వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 12,532, 22 క్యారెట్స్ 15,171, 24 క్యారెట్స్ 16,490లో ఉంది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇంకా 16వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,250లో ఉండడం చూస్తున్నాం. ఇక్కడ చూడండి 16వ తారీఖు రోజు మళ్ళీ కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా 17వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,750. అంటే 16, 17 తారీఖులో చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉన్నాయి. ఇంకా మే 18 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,212, 22 క్యారెట్స్ 14,783, 24 క్యారెట్స్ వచ్చేసి 16,068. అంటే ఫిగర్స్ మారిపోయి ఇక్కడ తగ్గిందని చెప్పుకోవాలి. ఇంకా 19వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,276, 22 క్యారెట్స్ 14,861, 24 క్యారెట్స్ 16,153. అంటే 19వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం రైజ్ అయ్యాయి అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా బంగారం, వెండి ధరల్లో మార్పులు అయితే కనబడుతున్నాయి. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగుతుంది. అయితే ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ముఖ్యంగా మన మహిళలు ఎవరైతే ఉన్నారో మరి కొంచెం కన్ఫ్యూజనే ఉంది. ఈరోజు కొందామనేటప్పటికి పెరిగిపోతుంది, మరి కొంచెం వెయిట్ చేద్దాం అనేటప్పటికి కూడా భారీగా పెరగడము, లేదంటే తగ్గిపోవడము, కొన్నాక తగ్గిపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. సో ఏది ఏమైనా మరి హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే బంగారం, వెండి ధరలో మార్పులు అయితే కనబడుతున్నాయి. మరి గత 10 రోజులుగా గోల్డ్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే మే 19వ తారీఖు వెండి చూడండి 2,80,000లో ఉంది. అండ్ వెండి కూడా క్రమేపా తగ్గుతుంది. 3 లక్షల వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం అయితే చూస్తున్నాము. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. అంటే మే 9వ తారీఖు నుంచి మే 19వ తారీఖు వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా. 9వ తారీఖు చూడండి 2,67,000లో ఉంది వెండి. ఇంకా 10వ తారీఖు చూసుకుంటే 2,80,000. అంటే కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా 11వ తారీఖును చూసుకుంటే 2,80,000. అంటే 10, 11 తారీఖులో స్థిరంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఇంకా 12వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం తగ్గడం చూస్తున్నాము, 2,78,000. ఇంకా మళ్ళీ 13వ తారీఖు వెళ్ళేటప్పటికి మళ్ళీ రైజ్ అయింది, 2,97,000కి వెళ్ళింది. ఇంకా 14వ తారీఖును చూసుకుంటే 2,99,000. అంటే ఆల్మోస్ట్ ఇంకా 3 లక్షలని టచ్ చేసింది.
14వ తారీఖు వరకు చూసుకుంటే, ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకుంటే క్రమేపీ మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 15వ తారీఖుని చూడండి 2,78,000 వరకు వచ్చేసింది. మే 16వ తారీఖుని చూసుకుంటే 2,74,000లో ఉంది. ఇంకా 17వ తారీఖుని చూసుకుంటే 2,74,000, 18వ తారీఖుని చూసుకుంటే 2,80,000, ఇంకా 19వ తారీఖు వచ్చేటప్పటికి 2,80,000. అంటే ఆల్మోస్ట్ 14వ తారీఖుని చూసుకుంటే 2,99,000, ఇంకా 3 లక్షలు టచ్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాం. సో ఏది ఏమైనా బంగారం వెండి ధరల్లో అయితే మార్పులు కనబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు జరిగినా కూడా ఈ 2 లోహాలపైన ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. మరి ఇక మహిళలు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ టైంలో గోల్డ్ కొనాలా వద్దా అనే సందేహాలు చాలా మందికే ఉంటాయి. వెయిట్ చేసిన వాళ్ళకైతే పెరిగిపోతుంది. మరి డబ్బులు దాచుకున్నా మేము కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అయితే కనబడుతున్నాయి. ఇంకా ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ స్టోర్స్ వాళ్ళు ఏంటంటే ఇలా గోల్డ్ ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో వాళ్ళకి రష్ లేక కొన్ని ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకునే ఆఫర్స్ కానీ, గ్రామ్కి 150 రూపీస్ అని చెప్పేసి కొన్ని స్టోర్స్ కూడా కొన్ని యాడ్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. చాలా మంది మహిళలు ఏంటంటే పాత బంగారాన్ని మార్చుకుంటే కొత్తది కొనుక్కోవచ్చు కదా అనే ఒక ఉత్సాహంతో అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి అలా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అక్కడ జరుగుతున్నటువంటి అవన్నీ కూడా చూసుకొని కొనుక్కోవాలని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నటువంటి వాటికి మళ్ళీ బ్రేక్ పడి మళ్ళీ రైజ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఈ పెరుగుదల అనేది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది.